తాను నమ్మిన సిద్ధాంతంతో చివరి వరకు ప్రజా ఉద్యమాలు కొనసాగించిన సురేందర్ కుమార్ సూరి స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో సురేందర్ కుమార్ సూరి 2వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. సురేందర్ కుమార్ చిన్ననాటి నుండే కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితులై 3 దశాబ్దాలుగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి పార్టీ విస్తరణకు కృషి చేసి తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగిన అంకిత భావం గల నాయకుడని కొనియాడారు. ఈ 30 సంవత్సరాల లోపల అనేక ఒడిదుడుకులు, అనేక ఆటంకాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నేను ఒక సహచరునిగా, అతని యొక్క క్లాస్మేట్గా, నేను అతని గ్రామ శాఖ కార్యదర్శిగా 3 దఫాలు అంటే 9 సంవత్సరాలు, మండల కార్యదర్శిగా 9 సంవత్సరాలు, ఆ తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగడం జరిగింది. అనేక మంది పార్టీలు మారిన అతని యొక్క మిత్రులు కానీ, గ్రామం లోపల కానీ, మండలం లోపల కానీ పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, లేకపోతే టీఆర్ఎస్ రకరకాల పార్టీలు మారుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పార్టీ లోపల ఏ పదవి లేకపోయినప్పటికీ, ఏ పదవి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నేను నమ్ముకున్న సిపిఐ పార్టీని, నేను నమ్ముకున్న ఎర్రజెండాను ఆ రోజు బండిపుల్లయ్యకు చాలా అనుచరుడుగా ఉండేటువంటి వాడు. బండిపుల్లయ్య పార్టీ మారినప్పటికీ కూడా బండిపుల్లయ్యతో నాకు సంబంధం లేదు, కేవలం ఎర్రజెండా సిపిఐ కోసం మాత్రమే ఈ పార్టీలో ఉంటామని స్వయంగా నాతో అన్నటువంటి సందర్భం.